ఈ యొక్క సమయంలో మనము ఈ దినము ద బ్రేకర్ అనాయింటింగ్, కాడిని విరిచివేసే అభిషేకము. హల్లెలూయా. కాడిని విరిచివేసే అభిషేకం, ద బ్రేకర్ అనాయింటింగ్ అనే ఒక సందేశాన్ని మనము వినబోతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఈ దినము అద్భుతమైనటువంటి తన సంకల్పాన్ని మనకు బయలుపరుచుతున్నాడు. హల్లెలూయా. ఎవరి సంకల్పం? దేవుని యొక్క సంకల్పము మనకు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వాక్య భాగం చదువుకుందాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27. ఐజయా 10:27. ఆ దినమున నీ భుజముల మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే కాడి విరగగొట్టబడడం మనం చూస్తున్నాం. కాడి, ఎద్దులు, మీకు బులక్ కార్ట్స్, ఎద్దుల బండి తెలుసా? ఎంతమందికి తెలుసు ఎద్దుల బండి? పల్లెటూర్లలో ఎద్దులను, ఓకే. ఆ ఎద్దుల బండి మీద ఒక కాడి ఉంటుంది, ఒక యోక్ పెడతారు. అది ఆ కాడిని మోస్తూ ఆ యొక్క ఎద్దుల బండిలో ఉన్న బరువును, ఆ నాగటిని, ఇవన్నిటిని మోస్తుంది. అంటే అది బరువుతో నింపబడిన కాడితో కట్టబడి ఉన్నది. ఆ యొక్క బరువుతో నింపబడినటువంటి ఆ కాడి, అలాంటి కాడి మనం కూడా మోస్తున్నాం. అలాంటి కాడిని విరగొడతానని దేవుడు ఈ దినము తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఎంతమంది కాడి విరగొట్టబడాలని కోరుతున్నారు? హల్లెలూయా. ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి అనేకమైనటువంటి కాడి చేత నింపబడి బరువులతో మనము నీరసించిపోయి కృంగి కృషించిపోతున్నాం. హల్లెలూయా. ఇలాంటి కాడి మన జీవితంలో విరిగిపోవాలి. హల్లెలూయా. అది ఎలాగూ విరిగిపోతుంది? ఒక్కసారి అపోస్తల కార్యం బుక్ ఆఫ్ యాక్ట్స్ 1:8, మొదటి అధ్యాయము 8వ వచనం. అపోస్తల కార్యము మొదటి అధ్యాయము 8వ. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలమ్మా, దయచేసి చాలు, ఇక్కడికి చాలు. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఇక్కడ మనం చూసినట్లయితే కాడి విరగగొట్టబడుతుంది. ఎలాగూ విరగగొట్టబడుతుంది అని అంటే, దేవాది దేవుని యొక్క మహాశక్తి కలిగినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది. ముందుగా మీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ మీకు శక్తిని అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. ఆ శక్తితో మీరు మీకున్నటువంటి ఆ యొక్క కాడిని విరగగొట్టవచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అనేకమైనటువంటి కాడి బరువులను మోస్తున్నాం. బర్డన్స్ ఉన్నాయి. ఆ బర్డన్స్ అంటే బరువులను, భారమును మోస్తూ మనం ముందుకు సాగిపోతున్నాం. మానవ జీవితం అంటేనే కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు, శోధనలు అని చెప్పేసి అందరూ కృంగి కుషించిపోతూ ఉంటారు. కానీ కొంతమంది ఏమీ చెప్పరు. ఎందుకంటే వారి ముందుకు ఉన్నటువంటి ఛాలెంజ్ను, వారి ముందు ఉన్నటువంటి కష్టాన్ని, నష్టాన్ని ధైర్యంతో ఎదుర్కొని వారు శక్తితో నింపబడి ముందుకు పోతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి శక్తి కావాలంటే మన శక్తి సరిపోదు. ఒక అసాధారణమైనటువంటి కార్యం చేయాలంటే, ఎవరు చేయలేని కార్యం చేయాలంటే మనకు ఇంకా అడిషనల్ పవర్ కావాలి, అదనపు శక్తి కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం భోజనం ఎందుకు చేస్తాం? బలము కొరకు, శక్తి కొరకు. భోజనం చేయకపోతే తెల్లవార్లు నీరసించిపోతాం. ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు భోజనం చేయకపోతే మరీ నీరసించిపోతాం. పని చేయడానికి శక్తి ఉంటుందా? ఉండదు. అలాగే మనకు పరిశుద్ధాత్మ శక్తి మనకు ప్రతి దినము కావాలి. ఒక గొప్ప పని చేయడానికి, ఎవరు చేయలేనటువంటి కార్యాలు చేయడానికి, అలాగే మన జీవితంలో మనం ఎదురించుచున్నటువంటి ఆ యొక్క సమస్యలను ఎదుర్కోవడానికి శక్తి కావాలి. హల్లెలూయా. వి నీడ్ ద అనాయింటింగ్. అనాయింటింగ్ అంటే ఒక అడిషనల్ పవర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క శక్తి, అభిషేకము కావాలి. అందుకనే అభిషేకం అని. నేను ఈ యొక్క పోస్ట్ పెట్టగానే నాకు వైజాగ్ నుంచి ఒక సేవకుడు ఫోన్ చేసినాడు. ఆయనకు దర్శనంలో దేవుడు చూపించినాడట గతంలో.
అభిషేకం అనేది తల మీద పోయబడి ఇట్లా మొత్తం తన పైన ఒక కంటైనర్తో ఒక గిన్నెతోని ఇలా పోస్తే మొత్తం ఇలా కారిపోతుంది అయ్యగారు, అభిషేకం అంటే నాకు కూడా అర్థం కావట్లేదు, కొంచెం చెప్తారా అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత నేను చెప్పినాను వెరీ క్లియర్, దేవుడు మాత్రమే అభిషేకిస్తాడు. హల్లెలూయా. అపవాది సాతాను మనకున్న అభిషేకాన్ని కృంగజేస్తుంది. హీ నెవర్ అనాయింట్స్. సాతాను అపవాది శత్రువు ఎప్పుడు మన బలాన్ని కృంగజేసేదే కానీ మనకు బలం ఇచ్చేది కాదు. అనాయింటింగ్ ఒకటి దేవునికే సంబంధించింది. మనకు అభిషేకము వస్తుంది, శక్తి వస్తుందంటే అది ఒక దేవుని దగ్గర నుండే మాత్రము. కానీ సాతాను నీకున్నటువంటి అభిషేకాన్ని, నీ శక్తిని, నీ శక్తిని, నీ బలమును, నీ ఆరోగ్యం అన్నిటిని నశింపచేసేది. హల్లెలూయా. నశింపచేసేది ఎప్పుడు దేవుని దగ్గర నుండి వచ్చేది కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, మీరు చేసే పనిలో కూడా దేవుని శక్తి కావాలి, దేవుని తోడు కావాలి. హల్లెలూయా. అవును, దేవునితో మనం నడిచినప్పుడు, దేవుని శక్తి మీద మనం ఆధారపడి ముందుకు పోయినప్పుడు మన సమస్యలన్నీ తొలగిపోతాయి. దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అభిషేకము అనేక రకాలుగా ఉంటుంది. హల్లెలూయా. అనేకమైన పనులు చేయడానికి అభిషేకం కావాలి. గృహములో చేయడానికి, గృహంలోనే చేస్తూ ఇంకా అనేక మంది బయట కూడా వారు కొన్ని పనులు చేస్తున్నారు. కొంతమంది మల్టిపుల్ టాలెంట్స్ ఉంటున్నాయి. నానా విధములైనటువంటి ఒక్కరే 4-5 పనులు చేయగలరు వాళ్ళు. హల్లెలూయా. అలాగే డిఫరెంట్ ఎబిలిటీస్ ఉంటాయి. అలాంటి శక్తినిచ్చేదే దేవుని యొక్క అభిషేకం. అలాగే అభిషేకము మనల్ని ఎంపవర్ చేస్తుంది, మనల్ని శక్తితో నింపుతుంది. హల్లెలూయా. మనల్ని శక్తితో నింపుతుంది. బలహీనముగా కృంగిపోయిన వారికి ఒక మాట, ధైర్యము కలిగించే మాట వారికి శక్తితో నింపుతుంది. హల్లెలూయా. ఎస్. చెడ్డ మాట మనిషిని కృంగజేస్తుంది, ఎముకలను కుళ్ళజేస్తుందట. కానీ దేవుని మాట మనల్ని శక్తితో నింపుతుంది. ద అనాయింటింగ్ ఎంపవర్స్ అస్. మనల్ని అదనపు శక్తితో నింపుతుంది అభిషేకం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే బలమునిస్తుంది. అభిషేకము బలమునిస్తుంది. మనకు శారీరకమైన బలము, ఆత్మీయమైనటువంటి బలము మనకిచ్చి దేవుడు ముందుకు నడిపిస్తాడు. బలము తనదని ఒక మారు పలకగా అది నాకు 2 మార్లు వినబడెను. హల్లెలూయా. దేవుడు పలుకుతున్నాడు, ఒక మారు పలుకుతున్నాడు, అది 2 సార్లు మనకు వినబడుతుంది. నీ బలము నేనే అని చెప్పేసి ప్రభువు పలుకుతున్నాడు. బలము ఎవరిదండి? దేవునికి సంబంధించింది. దేవుని యొద్దనే ఉంటుంది బలం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మినిస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్లో ఒక బ్రదర్ వచ్చినాడు, పాస్టర్ గారు, సాతానుకు దేవుడు అంత బలం ఎందుకు ఇచ్చిండు? ఎందుకు అంత బలం ఇచ్చిండు? పిచ్చోడా, వానికి ఏం బలం లేదు. సాతాను యొక్క బలము సిలువలో కొట్టివేయబడింది. హల్లెలూయా. సిలువలో దాని శక్తి హీనమైపోయింది. అది దాని దగ్గర ఇప్పుడు ఎలాంటి శక్తి లేదు, దానికి ఎలాంటి బలము లేదు, దానికి ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. హల్లెలూయా. సాతాను ఓడిపోయింది. హల్లెలూయా. సాతాన్ ఇస్ డిఫీటెడ్. అది ఓడిపోయింది. ఓడిపోయిన దాన్ని చూసి మనం గడగడ వణికిపోతూ ఉంటాం. నో. పరిశుద్ధాత్మ మనల్ని శక్తితో, బలముతో నింపుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. దానికి ఎలాంటి బలము లేదు. అపవాదికి, మన శత్రువుకు, దాని దూతలకు కానీ దానికి కానీ దేనికి శక్తి లేదు. హల్లెలూయా. దేవుడు మీకు శక్తిని ఇచ్చినాడు. ఎలాంటి శక్తిని ఇచ్చినాడు? దేవుని శక్తినే నీకు ఇచ్చినాడు. హల్లెలూయా. దేవుని శక్తినే మనకిచ్చినాడు. ఓకే, ఇప్పుడు దేవునికి శక్తి ఉన్నది, ఆయన పరమందు ఉన్నాడు. పరమందు ఉన్న దేవుని శక్తి మనకి ఇక్కడ ఏమైనా పనిచేస్తుందా? ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యమును విస్తరింప చేయాలని దేవుడు తన కుమారుని పంపించినాడు. దేవునికి ఉన్నటువంటి శక్తిని, బలమును, అభిషేకం అన్నిటి కూడా మానవునికి ఇచ్చినాడు. హల్లెలూయా. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ద అనాయింటింగ్ అండ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఫైర్. ఏది అవసరం లేదు పరలోకంలో. ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇక్కడ ఉన్నది. భూమి మీద దేవుని రాజ్యం విస్తరింపబడాలి కాబట్టి ఇక్కడ శక్తి కావాలి, ఇక్కడ బలము కావాలి, ఇక్కడ అభిషేకం కావాలి, ఇక్కడ దేవుని యొక్క అగ్ని కావాలి. ఎందుకంటే తన ప్రజలను బలపరిచి, ధైర్యపరిచి తన రాజ్యమును విస్తరింప చేయడానికి బలహీనులైనటువంటి మనల్ని బలముతో నింపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు అభిషేకము కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అభిషేకం కావాలంటే
మనము దేవుని రాజ్యమును విస్తరింప చేయడానికి, దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి మనకు అభిషేకము కావాలి. దేవునికి స్తోత్రము కలుగు. ఈ అభిషేకము అడ్డుగా ఉన్నటువంటి ఈ యొక్క కాడి కానీ, అడ్డంకులను కానీ, బరువులను కానీ, ఈ బర్డన్స్ని కానీ, ఇవన్నింటిని కూడా తొలగించి వేస్తుంది. ఏదైనా సమస్య రాగానే మీరు బెంబేలెత్తిపోకూడదు. సమస్యలన్నిటి మీద మీకు అధికారం ఇచ్చినాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే భయపడకుండా దేవుని శక్తితో నింపబడి ముందుకు పోతే అది నీ కాళ్ళ క్రిందికి వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క అభిషేకము ఎందుకు కావాలి, మన జీవితంలో ఎందుకు కావాలి అని అంటే, పర్సనల్గా కావాలి, మన కుటుంబంలో కావాలి, మనం చేసే పనులలో కావాలి, అలాగే మన రాష్ట్రంలో, మన దేశంలో ఈ యొక్క అభిషేకము కావాలి. ఆ అభిషేకం, దిస్ ఈజ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అనాయింటింగ్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అనాయింటింగ్. మనము ముందుగా అభిషేకింపబడి శక్తితో నింపబడకుంటే, మన కార్యములే మనము చేసుకోలేకపోతే, ఇంకా ఇతరుల కార్యములను, రాష్ట్రంలో ఉన్నది, సంఘములో ఉన్నది, కుటుంబంలో ఉన్న సమస్యలను మనం ఎలాగ ఎదిరించగలం? దట్ వి నీడ్ ద మోర్ అనాయింటింగ్, మోర్ పవర్. హల్లెలూయా. ఓ పాట ఉంది కదా, మోర్ పవర్ మోర్ స్ట్రెంత్ అని చెప్పి ఇంగ్లీష్ సాంగ్ ఉంది, చాలా మంచి పాట. అలాగూ మనకు గొప్ప శక్తి కావాలి. అనుదినము మనం ఆహారం తిని మన శారీరక బలమును పొందుకొని ఎలాగూ మన అనుదిన దినచర్యలో ఉన్నటువంటి పనులను చేసుకుంటున్నామో, అలాగే మన ఆత్మకు కూడా శక్తి కావాలి. ఆ శక్తితో మనం దేవుని యొక్క రాజ్యాన్ని, అలాగే మనకున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలను కూడా మనం పరిష్కరించుకోగలమని నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు కొంచెం 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 కొసరి ఇవ్వడు. దేవుడు కొసరిగా ఇచ్చే దేవుడు కాదు. ఈజ్ ఏ సూపర్ న్యాచురల్ గాడ్, సర్వశక్తి మంతుడైన దేవుడు. హల్లెలూయా. సర్వశక్తి మంతుడు, ఈజ్ ఆల్ మైటీ గాడ్. హీ హ్యాస్ అ సూపర్ న్యాచురల్ పవర్. హల్లెలూయా. ఈ సూపర్ న్యాచురల్ పవర్ మనం అడగాలి. ఎందుకు అడగాలి అంటే, ఈ భూమి మీద సూపర్ న్యాచురల్ అసైన్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి, దేవుడిచ్చినటువంటి పనులను మనము సూపర్ న్యాచురల్గా వాటిని కంప్లీట్ చేయడానికి, పరిపూర్ణంగా చేయడానికి, ముగించడానికి కావాల్సినటువంటి శక్తి, సూపర్ న్యాచురల్ శక్తి కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు మీ పనులు మీరు చేసుకుంటున్నారు, దానికి సూపర్ న్యాచురల్ శక్తి అవసరం లేదు. యూ కెన్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. ఏదైతే మీరు ఉన్నారో అది చేసుకోవడానికి. కానీ మీ శక్తికి మించినటువంటి పని చేయడానికి ఒక సూపర్ న్యాచురల్ శక్తి కావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మీ చేతికి వచ్చిన ఏ పని శక్తి లోపము లేకుండా చేయమని చెప్పేసి ప్రసంగి గ్రంథంలో చెప్తాడు. అవును, నీ చేతికి ఏదైనా పని వచ్చిందా, దాని శక్తి లోపం లేకుండా యూ కెన్ డూ అది. నువ్వు చెయ్యగలవు, ప్రయత్నించాలి. హల్లెలూయా. దానికి నువ్వు ప్రయత్నం చేసే క్రమములో దేవుడు తన సూపర్ న్యాచురల్ శక్తిని నీకు అనుగ్రహించి ఆ పని సంపూర్ణంగా చేయడానికి, ఆ పనిని కంప్లీట్గా చేయడానికి నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలియదు, నాకు రాదు అని చెప్పేసి కొన్నిసార్లు మనము అలాంటి మాటలు అంటాం. కానీ ప్రభువు ఏమంటాడంటే, ఫిలిప్పీ పత్రికలో, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, మనల్ని బలపరుస్తాడు. ఎవరు బలపరుస్తారంటే, దేవాది దేవుడే బలపరుస్తాడు. బలపరిచి ఆయన ఆత్మతో, ఆయన శక్తితో, ఆయన అభిషేకముతో మనల్ని నింపి ఆ పనులను సంపూర్తి చేయడానికి కావాల్సిన అభిషేకాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సూపర్ న్యాచురల్ పవర్ ఫర్ ద సూపర్ న్యాచురల్ అసైన్మెంట్. ఆ సూపర్ న్యాచురల్ అసైన్మెంట్ చేయాలి, మనం ఆ యొక్క పనులను ముగించాలి. దానికి కావాలి మనకు సూపర్ న్యాచురల్ శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అభిషేకము ఎలా ఉంటుందంటే, ఒక ఎలక్ట్రిసిటీ పవర్ ఉంటుంది కదా, ఈ కరెంట్ పవర్ ఉంటుంది కదా, ఈ లైటే కనబడుతుంది కానీ మనకు ఈ కేబుల్స్లో వెళ్ళేటువంటి ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్లో అది కనబడదు. కనబడుతుందా? కరెంట్ లైట్ వేసినప్పుడు మాత్రమే దాని యొక్క శక్తిని చూస్తున్నాము, కానీ దాని యొక్క అది ప్రసరించేది కానీ, అది వెళ్ళేది కానీ మనం చూస్తామా? చూడం. కరెంట్ కనబడుతుందా? కనబడుతుందా? కనబడదు. కానీ దాంట్లో ఏమున్నది? శక్తి ఉన్నది. శక్తి ఉన్నది. దాన్ని ముట్టుకుంటే తెలుస్తుంటుంది దాని శక్తి ఏంటిదని. దాన్ని ముట్టుకుంటే షార్ట్ కొట్టింది, అబ్బో షార్ట్ కొట్టిందని. దానికి ఒక శక్తి ఉన్నది. అదొక ఇన్విజిబుల్ సూపర్ న్యాచురల్ పవర్.
అలాగే దేవుడు మానవులలో ఇన్బిల్ట్ అయి ఉన్నాడు. ఆయన మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సర్వశక్తి మంతుడు. ఆయన ముడత తెలుస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం అడగాలి. అందుకనే మనము అడగాలి, అభిషేకమును అడగాలి. ప్రభు నీ శక్తిని మాకు దయచేయి, నీ శక్తిని మాకు దయచేయండి. దయచేసి గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి కావాల్సిన శక్తిని, బలమును మాకు దయచేయి ప్రభువా అని చెప్పేసి మనం అడగాలి. ఎందుకంటే ఈ లోకములో మనము అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. హల్లెలూయా. ఎందుకు కొంతమంది అడుగుతారు, పాస్టర్ ప్రార్థన చేస్తా ఉంటే సమస్యలు ఎక్కువైతున్నాయి. మీరు ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ సమస్యలు వస్తాయి. ఎందుకో తెలుసా? హల్లెలూయా. ఈ మధ్య కూడా కొంతమంది అడిగారు, ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉంటే ఎక్కువ సమస్యలు. ఎందుకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయో నేను తెలియజేస్తాను. మీరు సమస్యలు ఎక్కువ వస్తున్నాయని ప్రార్థన బంద్ చేయకూడదు, ఆపివేయకూడదు. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు దేవునితో అనుసంధానం అవుతున్నారు, దేవునితో మీరు ఏకమవుతున్నారు. దేవుని యొక్క శక్తి మీలోనికి వస్తుంది. హల్లెలూయా. మీరు లోకానంతా కట్ చేస్తున్నారు. లోకానంతా కట్ చేసి 4 గోడల మధ్యలో కూర్చొని దేవాది దేవుడైనటువంటి ఆ సర్వశక్తిమంతుడైన దేవునితో అనుసంధానం అవుతున్నారు. కాగానే ఆయన మీ మీదికి వచ్చినప్పుడు, మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన గొప్ప వెలుగు, శక్తి, నీ బలహీనతలన్నీ కొట్టివేసి నీకు నూతన బలమునిస్తాడు. ఆ బలమును నువ్వు పొందుకుంటే అపవాదిని జయిస్తావు, అపవాదిని పారిపోయేలాగానే చేస్తావు, అపవాదిని కృంగజేసి అపవాదిని వెళ్ళగొడతావు. ఆ శక్తిని నువ్వు పొందుకోకుండా ఉండాలని చెప్పి సాతాను ఏం చేస్తావు? నీ చుట్టూ అనేకమైన సమస్యలు. నువ్వు ప్రార్థన కూర్చోగానే ఫోన్ వస్తుంది, ఎవరో ఒక మాట చెప్తారు, ఏదో గుర్తుకొస్తూ ఉంటుంది, ఏదేదో సమస్యలు, ఏదేదో ఇష్యూలు తీసుకొచ్చి మన చుట్టూ పెట్టేసి మనం ప్రార్థించకుండా చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సక్సెస్ఫుల్గా 2 పనులు చేస్తుంది. ప్రార్థన చేయనీయదు, రెండవది వచ్చేసి వాక్యమును చదవనీయదు. హల్లెలూయా. ఈ వాక్యమును చదవనివ్వదు. ఎందుకనంటే ఈ వాక్యము జీవము కలిగినది. వాక్యం అయినటువంటి యేసుక్రీస్తు, యోహాను సువార్త మనం 1వ అధ్యాయం 3 వచనాల్లో చూస్తే, ఆదియందు దేవుడుండెను, ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండును. ఆ వాక్యమై ఉన్న దేవుని వాక్యాన్ని మనల్ని చదవనీయదు. ఎందుకంటే ఈ వాక్యము మన హృదయంలోనికి వచ్చిన తర్వాత మనకు కలవరం ఉండదు. కాబట్టి ఈ వాక్యాన్ని చదవనీయదు. ప్రార్థన చేస్తాం కానీ ఓకే, ప్రార్థన అలాగే వాక్యం గురించి మీకు ఒక్క విషయం చెప్తాను. నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా, దేవుడు నీకు ఎంతగా శక్తి ఇచ్చినా, నువ్వు ప్రార్థించినప్పుడు గంటలు ఒక 10 గంటలు ప్రార్థన చేసి గొప్ప శక్తి పొందుకున్నావు. కానీ ఆ శక్తికి సంబంధించినటువంటి వేరు రూట్ ఏదైతున్నదో ఈ వాక్యం లేకుండా నీకు ఎంత శక్తి ఉన్నా కూడా మనము కలవరానికి గురవాల్సిన ఫలింపదు అది. హల్లెలూయా. సరే, మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. మామిడి చెట్టు ఎంతో గొప్పగా ఉన్నది, బాగా పెరిగింది, బాగా మామిడి కాయలు కాసింది. కానీ వేరు లేకుండే చిన్న గాలికి టప్మని పడిపోతుంది. హల్లెలూయా. వేరు రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఈ వాక్యం అనే వేరు మన హృదయంలో, మనం ఈ వాక్యంలో మనము వేరు పారాలి. వేరు పారినప్పుడు ఆ యొక్క వృక్షం ఎదిగినప్పుడు అది ఎప్పుడు కూడా పడిపోదు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యమును మనం చదవాలి. చదివినప్పుడు దేవుడు నూతనమైన శక్తి చేత నింపి డిఫరెంట్ డైమెన్షన్లో మనకు అన్ని కూడా చూపిస్తాడు. దాని ప్రకారం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి చేత నింపబడి మనం కదల్చబడము. హల్లెలూయా. బండ అయినటువంటి క్రీస్తు, వాక్యమైనటువంటి క్రీస్తు మీద మన జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు, వాక్యం అనేటువంటి ఆ యొక్క వేరులో మనం వేరు పారినప్పుడు మనం ఎన్నడూ కూడా కదిలింపబడము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండింటి ద్వారా సాతాను, అపవాది మనల్ని మోసం చేసి మనల్ని వాక్యం చదవకుండా, ప్రార్థించకుండా అడ్డుపడుతుంది. అందుకే నీకు సమస్యలు తీసుకొని వస్తుంది. హల్లెలూయా. దానిని ఎదిరించాలంటే మీకు తెలియదు, దేవుడు నేను మీకున్నటువంటి సమస్యల మీద శక్తినివ్వడానికే ప్రార్థించమంటున్నారు. ప్రార్థించగానే అది భయపడిపోతుంది, అమ్మో నన్ను ఎక్కడ ఎదిరించేస్తుందో అని చెప్పి భయపడి మీకు సమస్యలు తీసుకొచ్చి మిమ్మల్ని బైబిల్ చదవకుండా, ప్రార్థించకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనకు అభిషేకము కావాలి. దేవుడు మనకు సూపర్ న్యాచురల్ గొప్ప శక్తిని ఇచ్చినాడు. హల్లెలూయా. ఒకసారి చూడమ్మా, ప్లీజ్ రీడ్ లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం.
ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యాన్ని మీరు అందరూ మీ బైబిల్లో తీసి చూడండి, ఎంత చక్కని మాట దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ చూడండి, పాములను తేలును తొక్కడానికి, అలాగే శత్రువు బలము అంతటి మీదను. హల్లెలూయా. శత్రువుకు ఒక బలం ఉన్నది, ఆ బలము మీద నీకు బలం ఇస్తున్నాడు. హల్లెలూయా. సుపీరియర్ పవర్, దానికి ఉన్నటువంటి శక్తి కంటే కూడా నిన్ను శక్తితో నింపుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ఆ శక్తితో నింపబడితే దాన్ని ఎదిరిస్తావని చెప్పి భయపడి నీకు ప్రాబ్లం తీసుకొచ్చి నీకు ప్రార్థన చేయనీయదు, వాక్యము చదవనీయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన బలమును మనకిచ్చి శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చి మనల్ని ఈ లోకములో నిలబెట్టినాడు. హల్లెలూయా, అభిషేకించినాడు. దేవునికి స్తోత్రం కలిగి. ఈ అభిషేకం మనకి ఎందుకు కావాలి అని చెప్పేసి అంటే, నేను కొన్ని మీకు అవుట్లైన్గా చెప్తున్నాను, ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి. ఈ అభిషేకము దేవుని యొక్క శక్తి మనకు ఎందుకు కావాలి అంటే, మనం అనేకమైనటువంటి లిమిటేషన్స్లో ఉన్నాం. హల్లెలూయా. ఒక్కొక్కరం, ప్రతి ఒక్కరం, ఆల్మోస్ట్ అలా అందరూ కూడా లిమిటేషన్లో ఉన్నాం. అంటే ఒక పరిధికి మాత్రమే మనము పరిమితమై ఉన్నాం. మనకున్నటువంటి శక్తికి మించిన కార్యాలు చేయగలము, కానీ చేయకుండా మనల్ని లిమిటేట్ చేస్తుంది, మనల్ని ఆపివేస్తుంది. హల్లెలూయా. ఈ లిమిటేషన్స్ అన్నిటినీ బ్రేక్ చేయడానికి కావలసినటువంటి అభిషేకం మనకు కావాలి. ద లిమిటేషన్ బ్రేకర్ అనాయింటింగ్ మనకు కావాలి. అలాగే చూసినట్లయితే అనేకమైనటువంటి డిమానిక్ హిండరెన్సెస్ ఉన్నాయి. డిమానిక్ హిండరెన్స్, అపవాది యొక్క అంతర్గత పోరాటాలు ఉన్నాయి. ఓకే, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మనము చేయాలనుకున్నది చెయ్యం. ఎంతోమంది ప్రార్థన చేయాలనుకుంటున్నారు, రెండే విషయాలు. ఎంతోమంది ప్రార్థన చేయాలనుకుంటున్నారు కానీ చేస్తున్నారా? చేయలేకపోతున్నాం. అదే డిమానిక్ హిండరెన్సెస్, అంటే దాగి ఉండి మనం చేయకుండా. అయితే చేయకూడదనుకున్న పనే చేస్తున్నాం. ఏదైతే చేయవద్దు అని అనుకుంటున్నామో అదే చేస్తూ ఉంటాం. చేయాలనుకున్నవి చేయను, అది డిమానిక్ హిండరెన్సెస్. అపవాది మనల్ని అనేకమైనటువంటి పనులు చెయ్యకుండా ఆపివేసి, చేయకూడని పనులు చేపించి మన టైం అంతా వ్యర్థం చేపిస్తుంది, మనకున్నటువంటి దీవెనల ఆశీర్వాదాలని చేస్తుంది. అందుకు వాటన్నిటిని బ్రేక్ చేయడానికి మనకు అభిషేకం కావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూస్తుంటే అనేకమైనటువంటి అడ్డుగోడలు ఉన్నాయి. ఫైనాన్షియల్ బ్లాకేజెస్ ఉన్నాయి, అడ్డుగోడలు ఉన్నాయి. చెరసాల వంటి అడ్డుగోడలు ఉన్నాయి, ఎరుకో కోట గోడల వంటి అడ్డుగోడలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో దేర్ ఆర్ సో మెనీ వాల్స్. ఈ అడ్డుగోడలన్నీ కూలగొట్టడానికి అభిషేకం కావాలి. హల్లెలూయా. ఈ అడ్డుగోడలు ఉంటే ముందుకు సాగగలమా? ప్రతి విధమైన అడ్డుగోడలు, యూ కెన్ ఐడెంటిఫై వాట్ ఆర్ ద బ్లాకేజెస్ ఏమున్నాయని. అలాగే చూసినట్లయితే అనేకమైన అబ్స్టకల్స్ ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. నువ్వు వెళ్ళే దారిలో, నువ్వు చేసే పనిలో, నీ జీవితంలో, కుటుంబంలో, నీ యొక్క పనిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో అనేకమైనటువంటి అబ్స్టకల్స్ ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. ఈ ఆటంకాలన్నింటిని మనం కొట్టివేయాలి. అందుకు అభిషేకం కావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆటంకం అంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఎవరు దాన్ని గ్రాబ్ చేసేస్తూ ఉంటారు. మనం వెళ్ళాల్సిన టైం కంటే వెళ్ళకుండా మనము ఆగిపోతూ ఉంటాం. ఆపివేసి మనం ముందుకు సాగిపోకుండా మనల్ని అడ్డగించేటి ఈ ఆటంకములు, అబ్స్టకల్స్ అని నేను తెలియజేస్తున్నాను. వీటిని మనము కూల్చివేయడానికి కావాల్సిన అభిషేకం కావాలి. ద సూపరియర్ అనాయింటింగ్ మనకు కావాలి. అలాగే చూసినట్టు అనేకమైనటువంటి స్టంబ్లింగ్ బ్లాకేజెస్ ఉన్నాయి. సంవత్సరముల తరబడి మనకు బ్లాకేజెస్ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, ఎంత చేసినా అక్కడే ఉంటున్నాం, ముందుకు సాగలేకపోతున్నాం, అడుగు ముందుకు పడలేకపోతుంది. ఏంటిది అది? దట్ ఈస్ ద కాల్డ్ స్టంబ్లింగ్ బ్లాకేజెస్. వీటన్నిటిని విరగొట్టడానికి మనకు అభిషేకం కావాలి. వై అనాయింటింగ్? నీకున్నటువంటి అడ్డుగోడలను, ఆటంకములను తొలగించి వేసి ముందుకు సాగిపోవడానికి కావాల్సిన అభిషేకమును మనము పొందుకోవాలి. అలాగే చూసినట్లయితే అనేకమైనటువంటి కర్సెస్,
శాపములను కొట్టివేయడానికి, శాపములను విరగగొట్టడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది చెప్పడం నేను విన్నాను, దయచేసి గమనించండి. శాపములు కొట్టివేయబడలేదు, శాపములు కొట్టివేయబడలేదు. యేసుక్రీస్తు శిలువలో మరణించి మన శాపములన్నీ భరించి శాపగ్రాహిగా మరణించినాడు. అయితే శాపం స్టిల్ అలాగే ఉంది. మనకున్నటువంటి శాపాన్ని కొట్టివేసినాడు. కానీ కొన్ని మనము చేయరాని పనులు చేసినప్పుడు, చేయకూడని పనులు చేసినప్పుడు దానికి మళ్ళీ ప్రాణము వస్తుంది, మళ్ళీ అది యాక్టివ్ పొజిషన్లోనికి వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు శాపము కొట్టివేయబడుతుంది మీకు తెలియజేస్తాను. ఒక్కసారి ప్లీజ్ రీడమ్మా. రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. 22వ అధ్యాయము 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండి. ఇక మీదట అంటే ఇక్కడ మొదటి నుంచి మనం చూసినట్లయితే ఒక నూతన పట్టణమును, నూతన భూమిని, నూతన ఆకాశమును చేసిన తర్వాత అప్పుడు శాపము పూర్తిగా కొట్టివేయబడుతుంది. ఇది లాస్ట్ ఎండ్లో 22వ అధ్యాయం ప్రకటన గ్రంథములో. ఓకే, మీకు ఇంకా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. పాపం చేసినప్పుడు పాపంతో పాటు శాపం వస్తుంది. కాబట్టి పాపాన్ని ఒప్పుకుంటున్నాం, కానీ శాపాన్ని అనేక మంది తిరస్కరిస్తున్నారు. బట్ అది మనకు బ్లాకేజ్గా నిలిచిపోతుంది. నేను దీని మీద కూడా 365 ప్రసంగాలు చేయాలని చెప్పి దేవుడు నాకు తెలియజేసినాడు. దాన్ని చెప్పడానికి కొంత సమయం పడుతుంది, దాని సమయం ఇంకా రాలేదు. అనేకమైన బ్లాకేజెస్ కారణం ఏంటంటే దెర్ ఇస్ ఎ కర్సెస్, దట్ టు జనరేషనల్ కర్సెస్. ఆదాము మొదలుకొని మన 4 తరముల నుండి వచ్చేటువంటి ఆ యొక్క శాపాలు కొట్టివేయబడడానికి మనకు కావాల్సినటువంటి అభిషేకము కావాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసిన అనేక మంది మనల్ని స్పోకెన్ కర్సెస్ శపిస్తూ ఉంటారు. కొంతమంది మనుషులు శపిస్తూ ఉంటారు, నువ్వు ఇట్లాగాను అట్లాగాను అంతా. కొంతమంది అనేకమైనటువంటి నెగటివ్ స్పోకెన్ వర్డ్స్ స్పెల్ చేస్తూ ఉంటారు. ఈ స్పెల్స్ అన్నీ కూడా మనకు అడ్డుగోడలుగా ఉంటాయి. వీటన్నిటిని మనం గుర్తించి వీటిని కొట్టివేయాలి, లేకపోతే అవి యాక్టివ్గా మనల్ని బంధించి వేస్తూ ఉంటాయి. దానికోసము మనకు అభిషేకము కావాలి. అలాగే చూసినట్టయితే అనేక మంది మనల్ని మరణానికి కారణమైనట్టు తిడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మరణకరమైనటువంటి శాపాలను పలుకుతూ ఉంటారు, డెత్ సెంటెన్సెస్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు వాటన్నిటి నుంచి మనం రక్షింపబడాలంటే వీ నీడ్ దట్ అనాయింటింగ్ టు బ్రేక్ దట్ కర్సెస్, దట్ స్పోకెన్ స్పెల్స్. వాటన్నిటిని కూడా మనము బ్రేక్ చేయాలి. అలాగే చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్, ఎమోషనల్ హర్ట్స్. హల్లెలూయా, ఎమోషనల్ హర్ట్స్. మిమ్మల్ని మాటలతో ఎవరైనా గాయపరచగానే మనం మర్చిపోము. హల్లెలూయా. ఈ ఎమోషనల్ హర్ట్ అనేది మన శరీరానికి సంబంధించి, హృదయానికి సంబంధించి. ఎవరైనా ఒక మాట మన మీద లేని మాట కానీ చెడ్డ మాట కానీ పలికినప్పుడు మన హృదయం గాయపరచబడుతుంది. వారిని చూసినప్పుడు, లేకపోతే వారితో మాట్లాడినప్పుడు, వారు కనబడినప్పుడు వారు చేసిన గాయము, ఆ మాట, అది ఆ హర్ట్ మనల్ని బాధిస్తూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ బాధకు మనం గురి కాకూడదు, మనం క్షమించి వదిలిపెట్టాలి. దట్ ఈస్ అ వెపన్. నువ్వు ఎప్పుడైతే క్షమించి వదిలిపెడతావో, నీ హృదయములో నుండి అది తొలగించి వేస్తావో, దేవుని యొక్క దీవెనలు వస్తుంది. ఆ యొక్క బ్లాకేజెస్, ఈ యొక్క ఎమోషనల్ హర్ట్స్ అన్నిటిని కూడా తొలగించడానికి, వీటిని అధిగమించడానికి మనకు అభిషేకం కావాలి. హల్లెలూయా, క్షమించడానికి అభిషేకం కావాలి. ఎస్, దెర్ ఇస్ అ పవర్ ఇన్ ఫర్గివ్నెస్. క్షమాపణ అడగడంలోనే గొప్ప శక్తి ఉన్నది. అది అడగకుంటే అది పెద్ద అడ్డుగోడలాగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అనేక మంది లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఒంటరి వారము, మాకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు, నేను ఒంటరి వాడను, ఒంటరి దానను, నాకు సహాయం చేసేవారు కానీ, నాకు వెనక కానీ ముందు కానీ ఎవరు లేరు, నాకు దిక్కు లేరు అని చెప్పేసి లోన్లీనెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయను. ఆయన తోడుగా ఉన్నాడు. ఎవరు నిన్ను విడిచినా నేను నిన్ను విడువను. ఎస్, మనం ఒంటరి వారం కాదు. మనము
దేవుని సంరక్షణలో దేవునితో ఉన్నాము, దేవుడు మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోన్లీనెస్ యొక్క ఆ యొక్క పరిస్థితిలో నుండి, ఆలోచనల నుంచి మనం విడిపింపబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వన్ విత్ గాడ్ అంటే గ్రేట్ మెజారిటీ. ఒకరు దేవునితో ఉంటే వారు గ్రేట్ మెజారిటీ, గొప్ప సైన్యం అంటున్నాడు దేవుడు. దేవుడే మనతో కూడా ఉంటే నువ్వు ఒంటరి దానవు, ఒంటరి వాడవు కానే కాదు. నువ్వు మహాసైన్యము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడుగా ఉంటున్నావు. నువ్వు ఒంటరి దానవు, ఒంటరి వాడవు ఎలా అవుతావు? ఎప్పుడు రానియదు. ఆ మాటలు వచ్చినప్పుడు వాటిని కొట్టి వేయడానికి కావాల్సినటువంటి, ఎదిరించడానికి కావాల్సిన అభిషేకము నీకు కావాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే అనేక మంది విడవబడుతున్నారు, తిరస్కారాలకు గురవుతున్నారు, అనేక మంది అనారోగ్యములతో బాధపడుతూ ఉన్నారు. వీటన్నిటిని బ్రేక్ చేయడానికి కావాలి అభిషేకం. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అభిషేకము కాడిని విరిచివేస్తుంది. ఏం విరిచివేస్తుంది? అభిషేకం, అనాయింటింగ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ యొక్క అభిషేకాన్ని, దేవుడిచ్చేటువంటి అభిషేకాన్ని మనము పొందుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ అభిషేకము పాత నిబంధన గ్రంథములో, అలాగే క్రొత్త నిబంధన గ్రంథములో, అన్ని స్థలాలలో కూడా, అన్ని పరిచర్యలలో కూడా ఈ అభిషేకం ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అవుట్లైన్గా చెప్తాను. పాత నిబంధన గ్రంథములో నోవహు ఒక పెద్ద ఓడ కట్టినాడండి. టైటానిక్ ఓడ కంటే కూడా బలమైనది, శక్తి కలిగినది. హల్లెలూయా, టైటానిక్ షిప్కు ఒక పెద్ద పేరు పెట్టినారు, ఇది అన్బ్రేకబుల్ షిప్ అని చెప్పి. కానీ అది బ్రేక్ అయిపోయింది. కానీ ఎలాంటి టెక్నాలజీ లేనటువంటి సమయములో నోవహు ఒక పడవ కట్టినాడు. ఆ పడవలో అన్ని జంతువులు ఉన్నాయి, ప్లస్ వారి కుటుంబం కూడా ఉన్నది. అది 40 రోజులు 40 పగళ్ళు గొప్ప వర్షము కురిసినా కూడా ఎలాంటి నాశనానికి గురి కాకుండా కాపాడబడింది, భద్రపరచబడింది. హల్లెలూయా, అలాంటి దానిని కావడానికి ఎంత అభిషేకం కావాలి, ఎన్ని టెక్నాలజీలు కావాలి, ఎంతమంది ఇంజనీర్లు కావాలి. ఎలాంటి ఇంజనీర్లు లేకుండా ఒక్కడు తన కుటుంబముతో సహా కలిసి ఆ యొక్క గొప్ప పడవను నిర్మించిన దానికి అభిషేకము కావాలి. హల్లెలూయా, కుటుంబాన్ని కట్టడానికి, ఒక రాష్ట్రాన్ని కట్టడానికి, నడిపించడానికి, దేశాన్ని నడిపించడానికి అభిషేకం కావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే యోసేపు ఒక గొప్ప కరువు రాబోతున్నదని చెప్పేసి రాజుకు కళ దర్శనం పడ్డప్పుడు ఆ కళ యొక్క భావము చెప్పడానికి, హల్లెలూయా, కలబడ్డది గొప్ప కరువు రాబోతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలంతా నాశనం కాబోతున్నారు, వారిని కాపాడడానికి కావలసిన జ్ఞానము కలిగిన, ఆ యొక్క కళలకు అర్థము చెప్పగలిగినటువంటి అభిషేకం పొందినవాడు యోసేపు. ఆయనను పిలిపించినప్పుడు ఆయన యొక్క కళ భావాన్ని తెలియజేసినాడు. కళ భావాన్ని తెలియజేసి ఆ దేశాన్ని, అక్కడ ప్రజలను అందరినీ కూడా రక్షించినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే యుద్ధంలో పిరికివాడుగా పారిపోయినటువంటి ఆ యొక్క గిద్యోను దేవుడు అభిషేకించినాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని బలపరిచినాడు. గొప్ప గొప్ప విజయాలు చేయడానికి, విజయం పొందడానికి శక్తిని, అభిషేకమునిచ్చినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే దెబోరా ఒక స్త్రీ పాత నిబంధన కాలంలో న్యాయాధిపతినిగా ఉన్నది. ఆమె రూల్ చేసిందండి. అనేక మంది కొన్ని లోకంలో ఉమెన్ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు చెప్తున్నాడు, ఆమె ఒక న్యాయాధిపతిని, ఆమె ఒకరికి భార్య. ఆమె ఒక భార్యగా తన పనులను సక్రమంగా నిర్వహిస్తుంది, తన కుటుంబాన్ని పాలిస్తుంది, కుటుంబమునే కాకుండా అలాగే దేశాన్ని కూడా పాలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఒక స్త్రీ ఇన్ని కార్యాలు చేయడానికి ఏమి కావాలి? అభిషేకము కావాలి, అడిషనల్ పవర్ కావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే సంసోను మనం చూడవచ్చు. గాడిద దవడ ఎముకతో ఒక్కడు 1000 మందిని హతమార్చినాడు. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చి బలపరిచినప్పుడు ఫిలిస్తీన్లు అందరినీ హతము చేయడానికి కావలసినటువంటి శక్తిని పొందుకున్నాడు. అందుకు ఆయన మీదకి అభిషేకం వచ్చింది. ఆయన ఒకసారి ఆ యొక్క దళాయిలతో పాపం చేసి పట్టబడిన తర్వాత ఆయన తల వెంట్రుకలు, అంటే అభిషేకము తలపైన వెంట్రుకల్లో ఉన్నది, ఆ తల వెంట్రుకలు కొరిగించేసినారు. అలాగే కళ్ళు ఊడబెక్కినారు. కళ్ళ ఊడబెక్కిన తర్వాత చివరిలో ప్రభువా నన్ను క్షమించు,
ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నీ శక్తిని, నీ అభిషేకం నాకు దయచేయి అని ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని అభిషేకం ఇచ్చినాడు. ఆయన జీవిత కాలంలో చంపినటువంటి ఆ శత్రువులందరికంటే కూడా ఆ చివరి దినము ఆయన ఆ ఫిలిస్తీన్లను హతమార్చిన వారి సంఖ్య అధికంగా ఉన్నది. హల్లెలూయా. శత్రువులను ఎదిరించడానికి, హతము చేయడానికి కావాల్సింది అభిషేకం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి అతన్ని దేవుడు అభిషేకించినప్పుడు గొప్ప రాజుగా ఆయన ఉద్భవించినాడు. ఆయన కుమారుడైనటువంటి సొలొమోను తండ్రేమో యుద్ధాలు చేసినాడు కానీ కొడుకు యుద్ధాలు చేయకుండా తన రాజ్యాన్ని విస్తరింపచేసినాడు. హల్లెలూయా. ఆయన జ్ఞానమును తెలివిని అడిగినాడు. జ్ఞానము తెలివితో యుద్ధాలు చేయకుండా తన రాజ్యాన్ని విస్తరింపచేసినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధాలతోనే రాజ్యాలు స్వాధీనం చేసుకోవడం కాదు, తెలివితో, జ్ఞానముతో అతడు ప్రవర్తించి ఆ యొక్క గొప్ప అభిషేకాన్ని పొందుకొని తన రాజ్యాన్ని విస్తరింపచేసినాడు. అలాగే చూసినట్లయితే దానియేలు గొప్ప దర్శనములను చూసి అభిషేకమును పొందుకున్నాడు. అలాగే చూసినట్లయితే యేసు ప్రభువుకు కూడా అభిషేకము అవసరమైంది. హల్లెలూయా. ఎవరండి? ఎవరికి అభిషేకం అవసరమైంది? ఎవరు చెప్తలేరు. హల్లెలూయా. యేసు ప్రభుకే అవసరమైతే మనకెంత అవసరం కావాలి? అభిషేకం లేకుండా మనం ముందుకు అడిగేసి మన పనులలో, మనం ఉన్నటువంటి సమస్యల్లో మనము విజయము పొందలేము. హల్లెలూయా. యేసు ప్రభుకే అవసరమైనది, మనకి ఇంకెంత అవసరము. కాబట్టి మనము ఈ యొక్క అభిషేకము ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం ప్రభువును అడగాలి, అడిగి పొందుకోవాలి. పొందుకొని మన సమస్యలలో మనకు ఉన్నటువంటి ఎదురు ఉన్నటువంటి ఆ యొక్క విపత్కర పరిస్థితులను ఎదిరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఇక్కడ అభిషేకం గురించి తెలియజేస్తున్నాడు. ఒకసారి లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా మైక్లో చదువుతారా? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఎవరు అభిషేకించినారు? పరలోకమందున్న తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఏం చేసినాడు? అభిషేకించినాడు. హల్లెలూయా. హీ నీడ్స్ అనాయింటింగ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 10:38లో చూసినట్లయితే నజరేయుడైన యేసుక్రీస్తును ప్రభువు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ అభిషేకించినాడంట. హల్లెలూయా. అపోస్తల కార్యం 10:38. ప్లీజ్ రీడ్ కృపగా. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించేననున్నది. ఇది యేసు ప్రభుకే అవసరమైంది. హల్లెలూయా. మనకి ఇంకెంత అవసరం. కాబట్టి ఈ అభిషేకం పొందుకోవడం కోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అందుకని నేను చెప్తాను, ప్రతి ఒక్కరిని శక్తితో నింపబడండి, శక్తిని అడగండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు తన జీవిత కాలంలో ఆ 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో గొప్ప శక్తితో, అభిషేకముతో నింపబడి గొప్ప కార్యములు చేసినాడు. ఈ లోకంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి కావలసినటువంటి శక్తితో నింపబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఇంకా ఆ శక్తిని అడగాలి, ఆ అభిషేకమును అడగాలి. అలాగే 12 మంది శిష్యులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 మంది శిష్యులు. యేసు ప్రభు తన సేవా పరిచర్యలో మొట్టమొదటిగా 12 మందిని ఏర్పరచుకున్నాడు. 12 మంది శిష్యులు. ఎంతమంది అండి? 12 మంది. ఈ 12 మందిని ఏర్పరచుకున్న తర్వాత యేసు ప్రభు వారిని అభిషేకించి వారిని సర్వలోకమునకు పంపించినాడు. ఆ క్రమంలోనే మన భారతదేశాన్ని దేవుడు ప్రేమించి తన శిష్యుడైనటువంటి తోమాను మన దగ్గరికి పంపించినాడు. ఆయన కేరళ రాష్ట్రానికి వచ్చి అక్కడ బ్రాహ్మణుల మధ్యన సేవ చేసి భారతదేశానికి సువార్తను ప్రకటించినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన భారతదేశాన్ని ఎంతో ప్రేమించినాడు. హల్లెలూయా. నేను ఇంకా సంతోషిస్తున్నాను. దేవుడు మన భారతదేశ ప్రజలను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రపంచంలో ఇంకొక 4-5 సంవత్సరాలు అయితే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన దేశమే ఉండబోతుంది. హల్లెలూయా. దేవుడు కృప చూపించి తన ఆత్మను కుమ్మరిస్తే మన భారతదేశపు ప్రజలే పరలోకంలో ఎక్కువగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక బ్రదర్ చెప్పడం విన్నాను నేను. అమెరికాలో ఇండియన్స్ అంటే ఒక ఫేవర్ ఉంటుందంట. భారతదేశం ఇండియన్, యు ఆర్ ఇండియన్,
ఆ ఇండియాలో మళ్ళా యువర్ తమిళియన్, యువర్ పంజాబీ, మలయాళీ, తెలుగా అని చెప్పేసి మళ్ళీ దీంట్లో డివిజన్స్ వస్తూ ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఏది ఏమైనా ఎక్కడ ఎవరిలో డివిజన్ అయినా కూడా పరలోకంలో మన భారతదేశ ప్రజలు అత్యధికంగా ఉండబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. దిస్ ఈజ్ అవర్ గోల్. దేవుడు అందుకనే మనల్ని ప్రేమించి భారతదేశానికి తోమాను పంపించినాడు. ఆ శక్తిని పొందుకొని ముందుకు సాగాలి. యేసుప్రభు 12 మందిని ఏర్పరచుకొని ప్రపంచమంతా పంపించినాడు. 12 మందే కాకుండా ఇంకా కొంతమందిని పంపించినాడు. దయచేసి చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 70 మందిని పంపించినాడు. ఈరోజు మనం అభిషేకం గురించి ధ్యానించుచున్నాము. చివరిగా మనము అభిషేకం చేత ప్రతి ఒక్కరు నింపబడాలని నేను తెలియజేస్తున్నాను. 10వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరినిగా పంపినాడు. హల్లెలూయా, ఇద్దరిద్దరినిగా పంపినాడు. యేసు ప్రభు 70 మందిని ఏర్పరచుకున్నాడు. ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభు చుట్టున్నారు, కానీ 70 మందిని ఏర్పరచుకొని ఆయన వెళ్ళే ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ముందుగా ఇద్దరిద్దరిని పంపించినాడు. పంపించి వారిని ఊరికనే పంపించలేదు, వారిని అభిషేకించి వారిని శక్తితో నింపి బలముతో నింపి పంపించినాడు. హల్లెలూయా, బలహీనులుగా పంపలేదు, బలవంతులుగా చేసి అభిషేకించి పంపించినాడు. వారు పంపబడ్డ వారు ఎంత గొప్ప కార్యాలు చేసినారు. ఇక్కడ 10వ అధ్యాయము 17వ వచనం చూడమా, 16 చూడండి, 16 నుండి 17. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్ము నిరాకరించువాడు నన్ను నిరాకరించినాడు, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని. ఇంకమ్మా, ఆ 70 మంది ఆ శిష్యులు సంతోషముగా తిరిగి వచ్చి, ప్రభువా, ఆ దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచునవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునగా. 70 మందిని పంపినాడు, ఊరికేనే పంపలేదు. దేవుని యొక్క శక్తిని, అభిషేకమును, బలమును అన్నిటితో నింపి పంపినాడు. వెళ్ళండి. వెళితే వాళ్ళు పోయి ఏ ఊరికి వెళ్ళినారో ఆ ఊర్లో ఏమైనట అద్భుత కార్యములు జరిగినాయి, ఆశ్చర్య కార్యములు జరిగినాయి, దయ్యములు కూడా లోబడ్డాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి సాతాను కూడా మెరుపు వలె కింద పడిపోయింది. హల్లెలూయా, సాతానుకు మించిన, శత్రువుకు మించిన బలమును అభిషేకమును దేవుడు మనకిచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ. ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కూడా అలాంటి సూపరియర్ శక్తితో, అభిషేకంతో మనం నింపబడాలి. సాతాను నిన్ను చూడగానే పారిపోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. మనం ఎవరో మనకు తెలియదు, అసలు మనం ఎవరో మనకే తెలియదు. యు ఆర్ ఏ రిప్రజెంటేటివ్. మనము దేవుని యొక్క సేవకులం. హల్లెలూయా, దేవునికి ప్రతి ఒక్కరిని, పాస్టరే గొప్పవాడు, పాస్టర్ ప్రార్థన చేస్తే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. నో 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 నో, దేవుడు నాలో పెట్టిన ఆత్మ మీలో పెట్టినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ 70 మందికి కూడా అదే అధికారం ఇచ్చినాడు. 12 మందికి ఏది ఇచ్చినాడు, 70 మందికి కూడా ఇచ్చినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మలో పాలును దయచేసినాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చూసినట్లయితే మోషే 6 లక్షల మంది ప్రజలను వారికి న్యాయము తీర్చలేక, వారిని నడిపించలేక అనేకమైనటువంటి భారముతో ఉన్నప్పుడు ప్రభువును అడుగుతాడు. ప్రభువును అడిగినప్పుడు ప్రభు చెప్తాడు, ఇశ్రాయేలు పెద్దలలో 70 మందిని ఏర్పరచుకో. ఇది ఇప్పుడు కాదండి, కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఉన్నది. ఒక్కసారి ప్లీజ్ చదవమ్మా. 11వ అధ్యాయం సంఖ్యాకాండము 11వ అధ్యాయం 16 నుండి 16వ వచనం. 11వ అధ్యాయం సంఖ్యాకాండము. అప్పుడు మోషేతో ఇట్లా నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారపు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడెదను. మరియు ఇక్కడ చూడండి, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో
పాలు వారి మీద ఉంచెదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. మోషే మీదకు వచ్చినటువంటి ద సేమ్ స్పిరిట్, ద సేమ్ పవర్, సేమ్ అనాయింటింగ్ నేను వారి మీద కూడా, నీ మీద ఉన్నటువంటి ఆత్మలో పాలు వారికి దయచేస్తాను. మోషే కంటే తక్కువది కాదండి. మోషే అంత సేమ్ అనాయింటింగ్ అండ్ స్పిరిట్ను ఆ 70 మందికి మీదికి దేవుడు విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారిని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ యొక్క 6 లక్షల మంది ప్రజలలో వారు న్యాయం తీర్చినట్టుగా అనేకమైనటువంటి కార్యములు చేసినట్టుగా చూస్తున్నాడు. ఈ అభిషేకము మోషేకే పరిమితం కాదు, దానియేలుకు వీరికే కాదు, బైబిల్లో ఉన్న భక్తులకు కాదు, పాస్టర్లకే కాదు, ప్రవక్తలని, అపోస్తులని, ఇప్పుడు ఇవాంజలిస్టులని ఉన్నారు కదా. ఈ అభిషేకం అనేది అందరికీ అవసరము. ఈ ఆత్మ అనేది అందరికీ అవసరము. హల్లెలూయా, దేవుడు ఎవరికి పక్షపాతి కాడు. హల్లెలూయా, వేరు భావముగా చూడడు ఆయన. దేవుడు అందరినీ సమానముగా చూసే దేవుడు. హల్లెలూయా, దేవునికి అక్కడే ఉన్నది. ఒకసారి చదువు 29వ వచనం, సంఖ్యాకాండము 11:29. అందుకు మోషే, నా నిమిత్తం నీకు రోషం వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక. హల్లెలూయా, దేవుని చిత్తమై ఉన్నది. ఇది దేవుని చిత్తమై ఉన్నది. యెహోవా తన ఆత్మను ప్రజలందరి మీద ఉంచాలని దేవుని సంకల్పమైనది. హల్లెలూయా, యు ఆస్క్ దట్ స్పిరిట్. ఆ ఆత్మ నిన్ను అభిషేకముతో నింపుతుంది. ఆ ఆత్మ నిన్ను శక్తితో నింపుతుంది, నిన్ను అగ్నితో నింపుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అక్కడ 70 మందిని ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క మోషే పైన మోషే ఏర్పరచుకున్న 70 మంది మీద అభిషేకం వచ్చింది. ఇక్కడ యేసు ప్రభు కూడా 70 మందిని ఏర్పరచుకున్నాడు. ఈ అభిషేకము పెరుగుతూ ఉన్నది. హల్లెలూయా, యేసు ప్రభు 70 మంది తర్వాత యేసు ప్రభు శిలువ పైన మరణించి సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేచిన తర్వాత శిష్యులకు చెప్తాడు, మీరు అభిషేకము పొందే వరకు, తండ్రి వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చేంత వరకు మీరు ఎక్కడికి కదలొద్దు. మీరు అభిషేకింపబడిన తర్వాత, శక్తి పొందిన తర్వాత మీరు వెళ్ళాలి. హల్లెలూయా, శక్తిని పొందకుండా వెళ్ళకూడదు. హల్లెలూయా, ఆ శక్తి కాడిని విరిచి వేస్తుంది, కట్లను తెంపి వేస్తుంది, లిమిటేషన్స్ను తొలగి వేస్తుంది. ఇట్ విల్ బ్రేక్ ఎవ్రీథింగ్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ అభిషేకం కోసము మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడని తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే మనం బలహీనులమని ఎప్పుడూ అనుకోకూడదు. మనము బలహీనులము కాదు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. హల్లెలూయా, మనం బలహీనముగా ఉన్నామని మనము అనుకోకూడదు. మన బలహీనతలో దేవుని యొక్క బలమును పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. వృద్ధాప్యంలో ఉన్న, ఏ వయసులో ఉన్నా కూడా యూ డోంట్ టాక్ అబౌట్ ద వీక్నెస్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. శక్తి లేని వాళ్ళు కూడా శక్తిమంతులం అనాలి. హల్లెలూయా, బలహీనుడు అనవలను, నేను బలవంతుడను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యంను నువ్వు కన్ఫెస్ చేస్తావో, దట్ పవర్ ఆఫ్ ద గాడ్ కమ్స్ ఇన్ యూ, నీలోనికి వస్తుంది. అయిపోయింది లేగా, జీవితం అంతా అయిపోయింది, పడకబట్టిన నీరసించిపోయే కురింగిపోయే మాటలు మనము మాట్లాడకూడదు. దేవుని వాక్యం ఏది చెప్తుందో అది మనం పలకాలి, అది మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఆ యొక్క బలమైనటువంటి శక్తి నీ మీదకి వచ్చి బలమైన కార్యాలు చేయడానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకు మనకు అభిషేకము కావాలి. మనం కృంగిపోయి కృషించిపోయి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకు ప్రతిరోజు మనల్ని అభిషేకముతో నింపుతాడు. మన ఉదయం కాలం లేవగానే శక్తిని, అభిషేకమును, బలమును, నీ ఆత్మాభిషేకమును నాకు అనుగ్రహించు ప్రభువా అని అడగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 1:3 ఉంటుంది, దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా, ఆల్రెడీ మనకు అనుగ్రహించినాడు. దాన్ని మనం పొందుకొని మనము ముందుకు సాగాలి. పొందుకోకుండా మనము చాలా మటుకు సనుగుతాం.
సనగకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సనుగుడం అనేది నెగిటివ్ అనేది మన నోటికే రానియద్దు దయచేసి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు శక్తి లేనప్పుడు, బలం లేనప్పుడు, ప్రభా నీ శక్తిని దయచేయండి అని చెప్పి సైలెంట్గా ఉండాలి. నాకు శక్తి లేదు, ఇక నేను చెయ్యలేను, నాతో కాదు అని చెప్పి మనం అనకూడదు. హల్లెలూయా, అందుకని ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చెయ్యగలను. ఎస్, వీ కెన్ డూ ఎవ్రీథింగ్, ఆల్ థింగ్. ఈ శక్తిని ఇచ్చేది ఎవరు? సమస్తం చేయగలిగిన శక్తిని ఇచ్చేది. ఒక్కసారి యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. 1 యోహాను 2:27. అయితే ఆయన ఇక్కడ చూడండి, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడు మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. చాలమ్మా, ఇక్కడ చూసినట్లయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం. హల్లెలూయా, మీరందరూ అభిషేకింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, మీరందరూ ఏమైనారు? అభిషేకింపబడ్డారు. యు ఆల్ ఆర్ అనాయింటెడ్. మీరందరూ అభిషేకింపబడ్డారు. అభిషేకము మీలో ఉన్నది, మీలో నిలిచుచున్నది, అది వెళ్ళేది కాదు. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ వచ్చి పోయేది, అవసరం ఉన్నప్పుడు వచ్చేది. యుద్ధాల సమయంలో, జ్ఞానం కావాల్సిన సమయంలో, ప్రజలకు సహాయం చేయడానికి, రాజులకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని చేత పంపబడి వచ్చి వెళ్ళేది. కానీ నూతన నిబంధన గ్రంథంలో ఎవరైతే యేసు ప్రభువును నిజమైన రక్షకుడుగా ఒప్పుకొని బాప్తిసం తీసుకొని నూతనముగా వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చి ఉంటుంది. వారిలోనికి వచ్చి ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది. అది వెళ్ళేది కాదు, నువ్వు వెళ్ళమన్నా వెళ్ళదు. హల్లెలూయా, పరిశుద్ధాత్మ సంచకరువుగా దేవుడు పెట్టినాడు, మన హృదయంలో పెట్టినాడు. పెట్టి మనం పొమ్మన్నా పోదు, అది మన డిపార్చర్తోనే పోతుంది. అయితే మన ఆత్మను తీసుకుని పరలోకమా లేకపోతే ఇంకో దిక్క. అప్పటి వరకు మన డెస్టినీ వరకు పరిశుద్ధాత్మ మన హృదయములో దేవుడు పెట్టినాడు. ఆ అభిషేకము మనలో ఉండి ఆ అభిషేకం అన్ని చేస్తుందట. అందుకని ఇక్కడ చూడండి, ఆ అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడు మీకు బోధింపనక్కర్లేదు. ఈ అభిషేకము సత్యం. అమ్మా, మీరు అభిషేకింపబడ్డారా? సత్యమైనది నిమ్మట్లేదు. మీరు అభిషేకము పొందినవారు, ఇది సత్యము. హల్లెలూయా, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు. మీరు అభిషేకింపబడిన దేవుడు మిమ్మల్ని అభిషేకించినాడు. ఆ అభిషేకము మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అభిషేకంగా దేవుడు అన్ని మనలో పెట్టినాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. అభిషేకం ఎలాంటి శక్తి గల కార్యాలు చేస్తుంది? ఎఫెసీ పత్రిక 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఎవరి శక్తి అండి? ఒక్క నిమిషం ఆగండి. మనలో కార్యసాధకమైన ప్రతి విధమైన కార్యమును సాధించేటువంటి శక్తి ఎవరి శక్తి? అది దేవుని శక్తి. ఎవరిలో పెడుతున్నాడు? మనలో ఉన్నది ఒక శక్తి. అందుకే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు నీలో ఒక శక్తి పెట్టినాడు. ఆ శక్తి ఏంటిది? చదవం ప్లీజ్, రీడ్. మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా తరతరములు సదాకాలము కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు యేసు మూలంగా మన హృదయంలో దేవుడు ఒక శక్తిని పెట్టినాడు. అది నువ్వు అడిగే దానికంటే, ఊహించిన దానికంటే, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని కార్యాలు చేస్తుంది. హల్లెలూయా, అది అభిషేకం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క శక్తి చేత నింపబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ మీరెవరో మీకు జ్ఞాపకము చేస్తుంది. మీరు కృంగినప్పుడు, కృషించినప్పుడు, మీరు చేతగానప్పుడు, మీరు బలహీనపరచబడినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, మీరు ఇక ఈ లోకమంతా ఎందుకు బ్రతకని చెప్పి అనేక మంది అనుకుంటూ ఉంటారు. అనుకునే సమయంలో పరిశుద్ధాత్మ వచ్చి మీకు చెప్తుంది, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడమ్మా, నువ్వు ఎలాంటి తిరస్కరింపబడినవు కావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నువ్వు చనిపోవడానికి కాదు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినాడు. హల్లెలూయా,
మనం చనిపోయి సాధించేది ఏమీ లేదు. కానీ ఆయన మనల్ని రక్షించడానికి ఆయన మన పక్షమున చనిపోయి మనల్ని సదాకాలము జీవింపజేస్తున్నాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ ద కీ. అందుకని మనం ఉండాలి, బ్రతికుండి నేను చావను, నేను బ్రతికుండి సజీవుడైన దేవుని గొప్ప కార్యములను వివరించేదను అంటాడు 118వ కీర్తనలో. హల్లెలూయా. ఎస్, వీ కెన్ డిక్లేర్, టెస్టిఫై అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన గొప్ప కార్యాలు చెప్పడానికి మనం బ్రతికుండాలి. హల్లెలూయా. అందుకనే చెప్తాడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించింది. వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? సువార్త అంటే ఏంటిది? మంచి వార్త ఏంటిదంటే దేవుడు మనకి ఏం చేసినాడో అదే ఇతరులకు చెప్పడం. ఓ పాస్టర్ లెక్క పులిపిటి మీద నిలబడి నేను ప్రసంగం చేయలేను, నేను చెప్పలేను, లేదు, ఇవన్నీ ఏం కాదు. యేసు ప్రభు నిన్ను ఎలాగో రక్షించినాడు, యేసు ప్రభు నీకు చేసిన గొప్ప కార్యములు చెప్పడమే గొప్ప సువార్త. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శక్తితో మనం నింపబడాలి. అందుకని అపోస్తల కార్యం 1:8 చూసినట్లయితే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు శక్తి నొందుదురు. ఆ శక్తి నొంది యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. సాక్ష్యం ఇవ్వాలి మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఆ సాక్ష్యం ఇవ్వడానికి కావాల్సిన అభిషేకమును మనము పొందుకొని మనకున్నటువంటి బ్యారియర్స్ అన్నిటినీ, ఆటంకములన్నిటినీ, అడ్డుగోడలన్నిటినీ కూల్చివేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఎంతమందికి ఈ స్టోరీ తెలుసు? ఎరుకో కోట గోడలు ఉన్నాయన్న సంగతి తెలుసా ఎవరికైనా? ఎరుకో కోట గోడలు ఎలాగూ కూలిపోయాయో తెలుసా? ఆ గోడలను ఎవరు ఇట్లా టచ్ కూడా చేయలేదు. దేవుడు చెప్పినాడు వారికి, మీరు 7 దినములు ఈ యొక్క ఎరుకో కోట చుట్టూ, మీరు ఈ కోట గోడల చుట్టూ తిరగాలి. 7వ రోజు 7 మార్లు తిరగాలి. తిరిగి నేను చెప్తాను, ఎప్పుడైతే బూరలు ఊదుతారో అప్పుడు మీరు అందరూ కూడా అరవాలి. అంతే వాళ్ళు చేయాల్సిన పని. ఓకే, మీరందరూ డిమాలిష్ చేసేటప్పుడు చూస్తారు కదా, గోడలు బయటకి పడతాయా లోనికి పడతాయా? బయటికి పడతాయి. కానీ ఇక్కడ విచిత్రం, దేవుడు చేసే అదే అద్భుత కార్యం. వారు 7వ దినము 7 సార్లు తిరిగి యాజకులు బూరలు ఊదగానే ప్రజలందరూ కూడా గట్టిగా కేకలు వేసినారు. కేకలు వేయగానే కోట గోడలు లోపల వైపు పడ్డాయి. బయటికి పడలేదు, బయట వీళ్ళున్నారు, లోపలికి పడిపోయి ఆ కోట గోడలలో సైన్యం ఉంటుంది. ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు ఎన్నెన్ని గొప్ప కార్యములు చేసినారో ఆ దేవుడు, ఆ ప్రజలు మా చుట్టూ తిరుగుతున్నారు. మా బ్రతుకు ఏమవుతుందని భయంగా లోపల ఉన్నారు. వాళ్ళు ఏం జరుగుతుందో ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా వస్తున్నారు, సైలెంట్గా తిరుగుతున్నారు. ఏదో జరుగుతుంది అనుకున్నారు. 7వ రోజు జరిగింది. ఏం జరిగింది? వారి గోడలు వారి మీదనే పడ్డాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ శత్రువులు ఎవరైనా నేను భయపెట్టించి నీకు అడ్డుగోడలకు సృష్టించి నేను కృంగజేసి కృషింప చేయాలని చూసినప్పుడు ఊరకుండి దేవుని స్తుతించు. దేవుడు నీ పక్షమున వారి కోట గోడలన్నీ కూల్చివేసి వాటిలోనే వారిని హతం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి. అది అభిషేకం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, తన ఆత్మ ద్వారా చేస్తానన్నాడు. ఆ అభిషేకంను మనం ఈ దినం ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఈవెన్ ఆన్లైన్లో ఉన్న, ఆఫ్లైన్, హూమెవర్ దట్, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, అభిషేకం లేకుండా మన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగడం చాలా కష్టం. అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, ప్రతి దినము కావాలి. ఉదయం పొద్దున లేవగానే మనం ప్రార్థన చేయాలి. మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా ఈ దినము నన్ను సజీవునిగా చేసి నా కుటుంబం అంతటిని కాపాడు ప్రభువా, వారికి మీ దూతలను తోడుగా ఉంచు ప్రభువా, నా కుటుంబం చుట్టూ మీ వెలుగును ప్రకాశింపచేయి, అంధకార దురాత్మ సాతాను శక్తుల క్రియలన్నీ లయము చేయి ప్రభువా, మీ దూతలకు ఆజ్ఞాపించు ప్రభువా, మీ కృపను అనుగ్రహించు ప్రభువా, నా బిడ్డలు బయటికి వెళుచున్నారు, లోనికి వచ్చుచున్నారు, వారితో మీ యొక్క దూతను కావలుగా ఉంచండి. 91 కీర్తనలో ఉంటుంది కదా, దూతలు వారి పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారని. ఏ శత్రువు రాకుండా, ఏ తెగులు మన గుడారంకు సమీపించకుండా నా కుటుంబాన్ని రక్షించు ప్రభువా. నా దగ్గరికి వచ్చేటువంటి దొంగతనం చేయడానికి, అనేకమైనటువంటి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్లన్నీ పోవడానికి ఏ రకంగా ఆ లీకేజ్ అవుతుందో, ఎలాగో డబ్బులు ఖర్చు అవుతుందో తెలియట్లేదు ప్రభువా. వ్యర్థమైన ప్రతి ఖర్చును యేసు నామములో కొట్టివేస్తున్నానని అభిషేకం పొందాలి. హల్లెలూయా. మళ్ళీ క్షేమంగా మళ్ళీ మన కుటుంబస్తులందరూ కూడా మనము రావాలి. పండుకున్న తర్వాత కూడా, పండుకునే ముందు కూడా ప్రార్థన చేయాలి.
రాత్రి శత్రువు అయినటువంటి అపవాది గురుగులను విత్తుతాడు. మనం నిద్రపోయిన తర్వాత మన కుటుంబంలో మా అందరు నిద్రపోతూ ఉంటే రాత్రి అపవాది సాతాను చీకటిలో పనిచేస్తూ ఉంటుంది. ఏ శత్రువు ఏ చీకటిలో మా కుటుంబంలో కానీ నా కుటుంబం పైన పని చేయకుండా మీ యొక్క అగ్ని స్తంభమును నా కుటుంబం పైన ఉంచు ప్రభువా. హల్లెలూయా. ఎస్, ఇవన్నీ ప్రార్థన చేయాలి. దెర్ ఇస్ అంబ్రెల్లా, ఒక గొడుగు. పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభమైనటువంటి దేవుడు మన కుటుంబంలో మేఘముగా ఉండాలి. ఇక రాత్రి చెడ్డ కాలాలు పడవు, కలవరం ఉండదు, మనసు పాడవుడు ఉండదు, ఇంకేది ఉండదు. హల్లెలూయా. ఎస్, మీరు అది చేయాలి. చేసి అభిషేకం పొందుకున్న తర్వాత అది వచ్చి చూస్తుంది. రాత్రి ఎప్పుడొస్తాడు దొంగ? రాత్రి వస్తాడు. రాత్రి వచ్చి చూస్తాడు. కానీ నీ ఇంటి చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీకు కలిగిన సమస్తం చుట్టూ అగ్ని ప్రాకారమైనటువంటి దేవుడు ఉన్నప్పుడు దాన్ని చూసి భయపడి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. డిక్లరేషన్, ఒక సింగిల్ డిక్లరేషన్ మనం చెయ్యాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అలాంటి అభిషేకమును పొందుకొని మనం ముందుకు పోవాలి. ఈ దినము దేవాది దేవుడు మనందరినీ అభిషేకించబోతున్నాడు. ఈ యొక్క నూతన మాసంలోనికి అడుగుపెట్టినాం. గతంలో ఉన్నటువంటి నెలలన్నింటిని పక్కన పెట్టండి. ఈ మంత్, దిస్ మంత్ షుడ్ బి ద గ్రేట్ మంత్గా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప గొప్ప సాక్ష్యాలు వినాలి మీరందరూ. ఒక్కొక్కరు చెప్తా ఉంటే ఆశ్చర్యపోవాలి. ఆశ్చర్యపోయే కార్యాల కోసం అడగండి మీరు. దేవునికి స్తోత్రం. అలాంటి అభిషేకాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దిస్ మంత్ ఈజ్ అవర్స్, దిస్ ఇయర్ ఈజ్ అవర్స్, కమింగ్ డేస్ ఈజ్ అవర్స్. హల్లెలూయా. అవి మనయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే అంటాడు ప్రభు, ఇదే దినం, దిస్ ఈస్ ద డే, దిస్ ఈస్ ద డే, దిస్ ఈస్ ద డే, యూ హ్యావ్ టు రిజాయిస్. సంతోషించాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. గొప్ప అభిషేకం, శక్తిని ఇచ్చినాడు కాబట్టి మనం సంతోషం, ఆనందంతో ముందుకు పోతూ మనము గొప్ప గొప్ప కార్యములను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అడ్డగించే దాన్ని ఎదిరించండి. మీలో అభిషేకం ఉన్నది. హల్లెలూయా. మీకు ఒక్క మాట చెప్తాను, దయచేసి గమనించండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఆన్లైన్లో ఉన్నవారు కానీ మిమ్మల్ని కూడా దయచేసి చెప్తున్నాను. మీ ముందుకు ఒక సమస్య అనే ఒక సింహము వచ్చింది అనుకోండి. సింహంలాగా ఒక సమస్య వచ్చి నిలబడ్డది. దాన్ని చూసి భయపడకండి. హల్లెలూయా. అది ఏదైనా కానీ, ఉద్యోగంలో, వ్యాపారంలో, బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు, ఏదైనా ఎక్కడైనా కానీ, సింహం అనే సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు ఆ దానిని చూసి మీరు భయపడకండి. అయితే దేవుడు మీలో ఉన్న శక్తిని బయలుపరచడానికి ఆ సింహాన్ని తీసుకొని వచ్చినాడు. హల్లెలూయా. మీలో సింహమును ఎదిరించగలిగిన శక్తి ఉన్న సంగతి మీకు తెలియదు. అర్థమవుతుందా? దేర్ ఇస్ ఏ సూపరియర్ పవర్. సింహమును మించిన యూదా గోత్రపు సింహమైనటువంటి యేసయ్య నీలో ఉన్నాడని ఆ చిన్న సింహానికో, నీ ముందున్న సింహానికో భయపడని అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే దావీదు వలె సింహాన్ని ఎదిరించి దాని 2 పాయలు చేయాలి, దాని నోటిని చీల్చివేయాలి. హల్లెలూయా. దట్ ఈస్ ద అనాయింటింగ్. నీలో ఉన్న శక్తి అప్పుడు బయటికి వస్తుంది. హల్లెలూయా. సింహం వచ్చిందంటూ పాస్టరు ఏమి చేయాలో అర్థం అయితలేదు. ప్రార్థన చేస్తుంటే సమస్యలు ఎక్కువైతున్నాయి. ముందున్న సమస్య పెరుగుతుంది కానీ తక్కువ అయితలేదు. నీలో ఉన్నటువంటి అనాయింటింగ్, నీలో ఉన్నటువంటి అభిషేకము, శక్తి ఇంకా దానికంటే మించినది. దానితో దాన్ని నువ్వు చితకద్రొక్కాలి. దానికి భయపడితే జీవితాంతం భయపడుకుంటూనే ఉంటాం. నీలో ఉన్న శక్తిని మీరు గ్రహించండి. త్రూ దట్ పవర్, త్రూ దట్ అనాయింటింగ్ వీ కెన్ చేజ్ ఎవ్రీథింగ్. అన్నిటినీ సాధిస్తాం, అన్నిటి మీద విజయం పొందుతాం, అన్నిటి మీద సక్సెస్ పొందుతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఇదంతా ఒక ప్రాసెస్. మన జీవితంలో ఒక్కొక్క స్టెప్ దేవుడు మనల్ని స్ట్రాంగ్గా చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేనిని చూసి మనం భయపడాల్సి, అలాంటి అభిషేకమును, దేవునికి మహిమ కలుగునుగా, మనందరికీ దేవుడు ఇచ్చినాడు. మీరు దేనికి భయపడకుడి, జడియకుడి, వనకకుడి, కలవరపడకుడి. హల్లెలూయా. నేను ఒక్కొక్కసారి వాక్యం ధ్యానించినప్పుడు నాకే అనిపిస్తుంది, నన్ను విడువను, ఎన్నడును ఎడబాయను అని చెప్పేసి ఎందుకు చెప్పినావు ప్రభు అంటే, మీరు వదిలిపెడతారు, మనం వదిలిపెడతాం. సమస్య రాగానే, కష్టం వచ్చినప్పుడు వదిలిపెడతాం, దేవుణ్ణే మర్చిపోతాం.
దేవుణ్ణి మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోకుండా మన చెయ్యి పట్టుకొని మనం వెళ్ళవలసిన గమ్యంకు మనకు చేరుస్తాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్. కాబట్టి మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా భారతదేశాన్ని దీవించి ఆశీర్వదించు, నన్ను అభిషేకించు, అనేక మందిని మీ రాజ్యంలో చూడాలి. ఇప్పుడు మనం చూసే వారందరినీ కూడా మనం పరలోక రాజ్యంలో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. అలాంటి అభిషేకాన్ని అడగండి. అడిగిన తర్వాత దేవుడు ఇస్తాడు. ఆయన ఎవ్వరికి దాచి ఇవ్వడు, ధారాళంగా ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ ధారాళంగా అడిగి దేవునికి కార్యాలను పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు అనేక మందిని అభిషేకించినాడు. హూమ్ ఎవర్ దట్, ఆన్లైన్లోనే ఎవరైనా సరే దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకమును పొందుకుందాం, 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 పొందుకుందాం. ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీ శక్తితో మమ్మల్ని నింపండి, మీ అభిషేకముతో నింపండి తండ్రి. ఆనాడు తండ్రి నాయన ప్రభా నోవాహును అభిషేకించినారు, గొప్ప పడవను నిర్మించినాడు. యోసేపును అభిషేకించినారు తండ్రి నాయన, గొప్ప కరువు నుండి మీ ప్రజలను రక్షించినాడు. అలాగే తండ్రి నాయన ప్రభా సంసోనును అభిషేకించినారు, ఫిలిస్తీయులను అందరినీ తండ్రి నాయన హతమార్చే శక్తినిచ్చిన. అలాగే దావీదును అభిషేకించిన అభిషేకము మాకు దయచేయండి. సొలొమోను జ్ఞానముతో వివేచనతో అభిషేకించినావు తండ్రి నాయన ప్రభా. యుద్ధములు లేకుండానే తండ్రి నాయన రాజ్యములను విస్తరింపచేసినాడు. అలాగే తండ్రి నాయన దానియేలుకు తండ్రి కళల భావమును నేర్పేటువంటి కళల దర్శనములు తండ్రి నాయన ఆ యొక్క మర్మములను బోధించిన అభిషేకమును దయచేసినావు. మా యేసయ్య నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు అభిషేకింపబడ్డారు. మీ అభిషేకము తను మీ శిష్యులకు ఇచ్చినారు, 70 మందికి ఇచ్చినారు, పౌలు భక్తునికి ఇచ్చినారు. అలాగే తను మాకు దయచేయండి, మాకు దయచేయండి, మాకు దయచేయండి. సూపరియర్ అనాయింటింగ్, సూపరియర్ అనాయింటింగ్, ఆ యొక్క శక్తివంతమైనటువంటి అభిషేకమును మాకు దయచేయి, 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 దయచేయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అందరు అడగండి, అందరు అడగండి. మీ సమస్య ఏదైతే మీకున్నదో, ఏ ఎరుకో కోట మీ ముందు ఉన్నదో, ఏ అనారోగ్యత సమస్య, ఏ ఆర్థికపరమైనటువంటి సమస్య, ఏ భయము అనేటువంటి అడ్డు గోడలు ఆటంకములు మీ ముందు ఉన్నవో అడగండి. అభిషేకమును అడగండి, అభిషేకమును అడగండి, అభిషేకమును అడిగి అవన్నీ మొత్తం కూలత్రోయండి, వాటన్నింటినీ పడగొట్టండి, పడగొట్టండి, పడద్రోయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరెవరైతే తండ్రి నాయన ప్రభు ఈ యొక్క అభిషేకమును పొందుకున్నారో ప్రతి ఒక్కరిని నేను నూతన తైలము చేత, నూతన అభిషేకము చేత ఈ దినము తండ్రి నాయన ప్రభు మీ ప్రత్యేకమైన అభిషేకము మీ ప్రజల మీదికి వచ్చును గాక. I release unto them in the mighty name of Jesus. ఆనాడు తండ్రి మోషే మీదకి వచ్చినటువంటి అభిషేకమును తండ్రి నాయన ప్రభా 70 మంది పెద్దల మీదకి విడుదల చేస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి నాయన ప్రభా నీకే వందనాలు చెల్లించి మీరు 70 మందిని ఏర్పరచుకున్నారు. 70 మందిని ఏర్పరచుకొని తండ్రి మీరు వెళ్ళబోయే గ్రామములకు పట్టణాలకు ఇద్దరిద్దరినిగా పంపించినారు తండ్రి. ద సేమ్ అనాయింటింగ్, సేమ్ అనాయింటింగ్, ద సేమ్ పవర్ రెస్ట్ అపాన్ మై పీపుల్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ రిలీజ్ ద సేమ్ anointing, the same power I release unto them right now in the mighty name of Jesus. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ మీదకి అభిషేకం విడుదల అవుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. Let your anointing pour out upon my people right now. ఓ అగ్ని జ్వాలల వంటి అభిషేకము, ఓ అగ్ని జ్వాలల వంటి అభిషేకము ప్రతి ఒక్కరి మీద వాలగా, ప్రతి ఒక్కరి మీద let the anointing of the Holy Spirit rest each and everyone in the mighty name of Jesus. Thank you Lord, thank you Lord, thank you Lord. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రి నాయన ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రభు మీ అభిషేకము, మీ అగ్ని జ్వాలల వంటి అభిషేకము చేత ప్రతి ఒక్కరిని నింపి తండ్రి మీ అగ్నిగా మార్చండి. ప్రతి విధమైన అడ్డు గోడలను కూల్చివేయుటకు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటారు. వాట్ ఎవర్ దట్ ఏదైతే ఆటంకాలు అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేసి అభిషేకంను దేవుడు మీకు ఇచ్చినారు. దయచేసి లేచి నిలబడి మీ యొక్క అడ్డుగోడలను కూలద్రోయండి. ఎస్ ఓ ప్రాఫిటిక్ రియాలిటీలోనికి మనం వద్దాం. మీ ముందున్నటువంటి అడ్డుగోడలను త్రోసివేయండి. బై యువర్ యాక్షన్ పుల్ డౌన్ tear down the walls. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కటి కూల్చివేయండి. మీ ముందున్నటువంటి దేవుని యొక్క అభిషేకము మీ పైన ఉన్నది. మీ ముందున్నటువంటి అడ్డుగోడలను కూల్చివేయండి, ఆటంకములను కూల్చివేయండి. ప్రతి విధమైనటువంటి లిమిటేషన్,
every limitation in my families, in my people right now, in the name of Jesus. You enemy, I command every limitation should be break in the mighty name of Jesus. Every demonic hindrances, I break your power and influence by the anointing of the Holy Ghost in the mighty name of Jesus. ఎరుకో కోట గోడ లాంటి అడ్డుగోడలు ఏవైతే మా కుటుంబాల చుట్టూ, మా చుట్టూ, మా పిల్లల చుట్టూ ఉన్నాయో ప్రతి విధమైన అడ్డుగోడలను యేసు నామములో కూల్చివేస్తున్నాను. By the power of the anointing of the Holy Ghost, I tear down the walls in the mighty name of every obstacles, every ప్రతి విధమైన ఆటంకములను నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో we break it in the mighty, we remove the obstacles in the mighty name of Jesus. Hallelujah, 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 hallelujah. కూలద్రోయండి మీ సమస్యను మీరే కూలద్రోయాలి. దేవుడు మిమ్మల్ని అభిషేకించినాడు, అనాయింట్ చేసినాడు. అభిషేకించిన ఆ శక్తి మీలో ఉన్నది. ఇప్పుడు రైట్ నౌ యూ హ్యావ్ టు బ్రేక్ యువర్ బ్యారియర్స్, బ్రేక్ యువర్ స్టంబ్లింగ్ బ్లాకేజెస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్టంబ్లింగ్ బ్లాకేజెస్ ఏదైతే చేయాలనుకుంటున్నామో చేయలేక మనల్ని అడ్డగిస్తున్నటువంటి స్టంబ్లింగ్ బ్లాకేజెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ బ్రేక్ దట్ స్టంబ్లింగ్ బ్లాకేజెస్ అండ్ రిమూవ్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి విధమైన శాపము యేసుక్రీస్తు నామములో మా ప్రజలందరూ తన ఆదాము మొదలుకున్న వారి యొక్క జనరేషన్లో, మదర్ సైడ్, ఫాదర్ సైడ్ 4 జనరేషన్లు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శాపమును నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాం, సిలువకు కొట్టివేస్తున్నాం. ఐ సెట్ మై పీపుల్ ఫ్రీ ఫ్రమ్ ద జనరేషనల్ కర్సెస్ ఇన్ ద mighty name of Jesus. Let the anointing of the God rest upon them to bless them, Lord. నీకే వందనాలు. వారు బయటికి వెళ్ళుచున్నప్పుడు, లోనికి వచ్చుచున్నప్పుడు వారిని, వారి కుటుంబాన్ని, వారికి కలిగిన సమస్తమును కూడా మీ అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి హస్తము చాపి దీవించండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ఎమోషనల్ హర్ట్స్ అన్ని కూడా తండ్రి నాయన ప్రతి విధమైన గాయముని యేసు నామములో పూడ్చివేస్తున్నాను, యేసు నామములో పూడ్చివేస్తున్నాను. వారి హృదయాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన గాయము పూడ్చివేస్తున్నాను యేసు రక్తము చేత. ఐ సీల్ ద హార్ట్స్ లార్డ్. నీకే వందనాలు చెల్లించు. ద స్ట్రైప్స్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ లోన్లీనెస్, అనాథలని, ఒంటరినని, ఎవరు లేరని, నేను దిక్కు మాలినదాని, దిక్కు లేని దానినని, నాకు ఎవరు సపోర్ట్గా లేరని, వెనక లేదు ముందు లేదు అని చెప్పి కృంగిపోతున్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. వన్ విత్ గాడ్ ఇస్ అ గ్రేట్ మెజారిటీ. హల్లెలూయా. దేవునికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టుకున్నాడు, ఆయన నిన్నెన్నడు విడవడు, ఎన్నడు ఎడబాయడు. దేవుడే నీకు పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము తండ్రి నాయన మీ అభిషేకము మాలో నిలుచుచున్నది. దెర్ ఇస్ అనాయింటింగ్ రెస్టింగ్ అవర్ బాడీ ఇన్ జీసస్ మైటీ నేమ్. మా మీద నిలుచుచున్నది, మాలో ఉన్నది తండ్రి. నీకే వందన. ఆ అభిషేకము సత్యము. దట్ అనాయింటింగ్ ఇస్ ట్రూ అనాయింటింగ్ ఈజ్ ఇన్ అస్ మాలో ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటారు. అలాగే మీరు ప్రార్థన చేయండి. అభిషేకం కొరకు ప్రార్థించండి. నేను ప్రతి ఒక్కరిని కూడా నేను నూనెతో మిమ్మల్ని అభిషేకించబోతున్నా. ఐ టచ్ విత్ ద హ్యాండ్ ఆఫ్ ద గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు తన హస్తము చాపి ప్రతి ఒక్కరిని ముట్టబోచున్నాడు. ఎవ్రీవన్ షుడ్ బి అనాయింటెడ్ విత్ ద ఆయిల్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రి నాయన ప్రభా అభిషేక తైలమును తండ్రి నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. ఈ యొక్క అభిషేక తైలం ఎవరి తల మీద పోయబడుతుందో, ఎవరి తల మీద ఈ యొక్క అభిషేక తైలం ఉంచబడుతుందో, మీ అగ్నిని, మీ శక్తిని, మీ యొక్క తండ్రి నాయన ప్రభా తండ్రి నాయన బలమును వారికి దయచేయండి. బలహీనమైనటువంటి ఆ యొక్క స్థితిలో బలమును దయచేయండి. అనాయింట్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ పొందండి ప్రతి ఒక్కరితో తండ్రి నాయన ప్రభా. మీరు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవానికి వందనాలు చెల్లి. మీ హస్తము చాపండి. మీ బలిష్టమైనటువంటి శక్తివంతమైన హస్తము ప్రతి ఒక్కరి మీద మీరే ఉంచి వారిని అభిషేకించండి. థ్యాంక్ యూ లార్డ్,
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ మీ హస్తము చాపండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. mighty hand of the God rest each and everyone in the mighty name of Jesus, mighty name of Jesus. Thank you Lord, thank you Lord, thank you Lord. నీకే వందనాలు చెల్లించుకుంటూ మీ అభిషేకమును కుమ్మరించండి, మీ ఆత్మను కుమ్మరించండి. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని మీ శక్తితో నింపండి. ఐ రిలీజ్ యువర్ పవర్ అండ్ అనాయింటింగ్, పవర్ అండ్ అనాయింటింగ్, పవర్ అండ్ అనాయింటింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసు నామములో, యేసు నామములో మీ అభిషేకం ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద హెవెన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లి మీ హస్తము చాపండి, మీ శక్తితో నింపండి. థ్యాంక్ యూ మాస్టర్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రి నాయన ప్రభ సమయంలో తండ్రి నాయన ప్రభ ప్రతి ఒక్కరిని మీ శక్తితో నింపండి తండ్రి, మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకముతో నింపండి తండ్రి నాయన. లెట్ ద అనాయింటింగ్ రెస్ట్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని అభిషేకించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లి మీ అభిషేకము మీ ప్రజల మీద మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి. అసాధారణమైనటువంటి అసాధ్యమైన కార్యములను జరిగించే కృపను వారికి దయచేయండి. అలాగే ప్రతి విధమైన సిక్నెస్, హూమ్ ఎవర్ దట్ సఫరింగ్ విత్ ద ఎనీ డిసీజ్, ఎనీ సిక్నెస్, ఎనీ ఇన్ఫర్మిటీ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ బ్రేక్ యువర్ పవర్ విత్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఐ బ్రేక్ యువర్ పవర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ మాసంలో తండ్రి నాయన ప్రభా అద్భుత ఆశ్చర్య కార్యాలు మా ప్రజల పట్ల వారి కుటుంబాలలో మీరు జరిగించండి, దీవించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ మీ అభిషేకము తండ్రి వారి యొక్క కుటుంబాలకు, వారికి కలిగిన సమస్తమునకు విస్తరింపబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు. మీ అగ్ని అభిషేకము, మీ యొక్క తండ్రి ద క్లౌడ్ ఆఫ్ ద ఫేవర్, ద అంబ్రెల్లా ఆఫ్ ఫేవర్ రెస్ట్ అపాన్ దేర్ ఫ్యామిలీస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించండి. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఉన్నవారిని, అలాగే మా యొక్క నాయన ప్రభా సంఘ సభ్యులందరినీ, వారి కుటుంబాలను దీవించండి, వారి చేతి పనులను దీవించండి, వారి చేసే ప్రయత్నములను దీవించండి, వారి యొక్క సరిహద్దులను దీవించండి. సమాధానము చేత, నెమ్మది చేత నింపి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ ఈ యొక్క జూలై మాసంలో గొప్ప కార్యములను గురించి మేము సాక్ష్యములు వినాలి దేవా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ అనాయింటింగ్ అండ్ పవర్ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అభిషేకించినాడు. ఈ యొక్క మాసంలో గొప్ప కార్యాలను ఎక్స్పెక్ట్ చేయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చోండి.